వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టుల కంచుకోటల్లోనూ పోలీసు బలగాలు చొచ్చుకుపోతున్నాయి. 2026 టార్గెట్ గా ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్ ఏరువేత కొనసాగుతోంది. జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది చనిపోగా ఇవాళ మరో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోని ఏడాది కాలంలో 50 మంది మరణించారు. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణలో 11 నెలల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 200 మంది నక్సలైట్లు మరణించారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న నక్సల్ ఏరువేతలో డీఐజీ అఖిలేశ్వర్ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టుల కంచుకోటల్లోనూ పోలీసు బలగాలు చొచ్చుకుపోతున్నాయి. 2026 టార్గెట్ గా ఆపరేషన్ కగార్ పేరుతో నక్సల్స్ ఏరువేత కొనసాగుతోంది. జనవరి 16న జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది చనిపోగా ఇవాళ మరో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్లోనే ఏడాది కాలంలో 50 మంది మరణించారు. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణలో 11 నెలల్లో జరిగిన ఎన్కౌంటర్లలో 200 మంది నక్సలైట్లు మరణించారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న నక్సల్స్ ఏరువేతలో డీఐజీ అఖిలేశ్వర్ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఇది మావోయిస్టులకి గట్టి ఎదురుదెబ్బ అన్నారు. మావోయిస్టుల రహిత భారత్ లో భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయన్నారు. కేంద్ర సంకల్ప భద్రతా బలగాల ఉమ్మడి ప్రయత్నాలతో మావోయిస్టులు తుది శ్వాస విడిచారన్నారు షా. ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఇది మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ అన్నారు. మావోయిస్టుల రహిత భారత్ లో భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించాయన్నారు. కేంద్ర సంకల్ప భద్రతా బలగాల ఉమ్మడి ప్రయత్నాలతో మావోయిస్టులు తుది శ్వాస విడిచారన్నారు షా. రైట్, వరుస ఎన్కౌంటర్లకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒరిస్సా గరియాబంద్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన పైన చూసినట్టయితే మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ ఏడాదిలోనే చూసినట్టయితే 50 మంది నక్సల్స్ నేలకొరిగారు. పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేకూరుస్తుంది. మరోవైపున చూసినట్టయితే ఓ వైపున అంటే ఇది జనవరికి సంబంధించినటువంటి మాసమే, మరో 2 నెలలు గడిస్తే ఇక ఎండాకాలం సంబంధించినటువంటి సమయంలో చాలా గడ్డుకాల పరిస్థితులే ఇటు మావోయిస్టులు ఎదుర్కోబోతున్నారని తెలుస్తుంది. ఓ వైపున చూసినట్టయితే ఇటు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సాతో పాటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వీళ్ళకున్నటువంటి అబూజ్మాడ్ కేంద్రంగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోబ్రాకు సంబంధించిన బలగాలు, ఓవైపున సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా డిస్టిక్ రిజర్వ్ గార్డ్కి సంబంధించినటువంటి పోలీసు బలగాలు కూడా నిత్యం పెద్ద ఎత్తున బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకొని ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి. ఏదైతే సెంట్రల్కి సంబంధించినటువంటి హోంశాఖ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చూసినట్టయితే ఆపరేషన్ కగార్ పేరుతోటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్టులను ఏరువేత కొనసాగించేందుకు గాను ఆపరేషన్ కగార్ పేరుతోటి కూడా ఇప్పటికే పలుచోట్ల పోలీసులు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. గత ఏడాది చూసినట్టయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో 215 మందికి పైగా కూడా నక్సల్స్ను ఏరువేత తోటి కూడా ఇటు మావోయిస్టులకు చాలా వరకు కోలుకోలేని దెబ్బే తగిలింది. అదేవిధంగా కూడా ఇప్పుడు కూడా ఈ ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు సంబంధించినటువంటి ఎస్ఓజీకి సంబంధించినటువంటి బృందాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలతోటి కూడా పెద్ద ఎత్తున కూంబింగ్ చేశారు. అదేవిధంగా గత 2 రోజుల క్రితం మనం చూసినట్టయితే కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి దామోదర్ అలియాస్ చొక్కారావు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లో ఆయన మరణం చెందారనే విషయం పైన కూడా ఓ వైపున ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్టయితే తెలంగాణకు చెందినటువంటి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు ఆయన మృతికి సంబంధించిన వ్యవహారంలో కొంతవరకు ఆయన ఇంకా బతికే ఉన్నారు. కొంతమంది సన్నిహితులకు ఆయన ఫోన్ కాల్ చేశారనే సమాచారం కూడా ఉంది. కానీ ఇంకా దానిపైన ఓవైపున స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పుడు ఈ గరియాబంద్ జరిగినటువంటి ఎన్కౌంటర్లో చూసినట్లయితే ఒరిస్సా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి చలపతి రెడ్డి అలియాస్ రామచంద్ర రెడ్డి నక్సల్స్ సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి నేత నేలకొరిగాడనే వార్త రావడం కూడా ఇటు మావోయిస్టు పార్టీకి చాలా వరకు తీవ్రమైనటువంటి మూల్యమని చెప్పొచ్చు. ఇలాంటి వరుసకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లతోటి
మావోయిస్టు పార్టీ చాలా వరకు పట్టుకోల్పోతుంది. అదేవిధంగా కొత్త రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా పార్టీలో ఎవరు రిక్రూట్మెంట్ కొనసాగుతలేదు. అదేవిధంగా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, అదేవిధంగా డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా నైట్ విజన్కి సంబంధించినటువంటి గన్లతోటి కూడా ఇటు పారామిలిటరీ బలగాలు ఒక్కసారిగా ఈ అబూజ్మడ్ పైన విరుచుకుపడడం, ఏదైతే మావోయిస్టులకు కంచుకోటగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఒరిస్సా కావచ్చు, దాంతోపాటు ఇటు ఉన్నటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా కూంబింగ్ కొనసాగిస్తూనే ఉన్నాయి. గతంలో చూసినట్టయితే ఏదో కొన్ని బేస్ క్యాంపులను మాత్రమే నిర్వహించి అడపదడప ఎన్కౌంటర్ జరిగాయి. కానీ ఇప్పుడు మాత్రం చూసినట్టయితే అబూజ్మడ్ కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే మావోయిస్టులకు కంచుకోట ప్రాంతాలపైననే ఇటు పారామిలిటరీ బలగాలు పెద్ద ఎత్తున అక్కడే మకాం వేసి ఇక నక్సల్స్ ఏరివేత కార్యక్రమాన్ని కంటిన్యూగా చేస్తుండటంతో కూడా చాలా వరకు ఇలాంటి భారీ నష్టాన్ని మాత్రం ఇటు నక్సల్స్ ఎదుర్కొంటున్నారు.